श्रीचक्रवासिनी राजराजेश्वरी अम्बा भवानी जगदम्बा भवानी अम्बा भवानी जगदम्बा भवानी अम्बा भवानी ज्ञान प्रकाशिनी विश्वविनोदिनी ज्ञान प्रकाशिनी विश्व अम्बा परमेश्वरी अखिलांडेश्वरी బహుజన్ ముక్తి పార్టీ ఒక సామాన్యునికి ఒక బీద సాదా పనిచేసుకునే వాళ్లకు ఆయనను మేము గుర్తించి ఆయన నీతి నిజాయితీగా వ్యక్తిగతంగా పనిచేస్తున్నాడు కాబట్టి ఆయనకు మేము ఇవ్వడం జరిగింది. ఈరోజు అగ్రకుల అగ్రవర్ణాల వాళ్ళు ఎన్నో ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు, ఎన్నో ప్రమాణాలు చేస్తూ ఉన్నారు, ఎన్నో గ్యారంటీలు ఇస్తూ ఉన్నారు, ఏదేదో చెప్తా ఉన్నారు. కానీ ఆ గ్యారంటీలు ఏంటి, అమలు చేసేది ఏంటి, అలా యొక్క ప్రగల్భాలు ఏంటి, మనకేం అర్థమవుతుంది అనేది మనం ఆలోచించాలి ప్రజలారా. ఈరోజు దేశవ్యాప్తంగా ఈ పార్టీ పనిచేస్తుందంటే కేవలము బీద సాద వాళ్ళ కొరకే మనం గ్రహించాలి. ఇంకో విషయం ఇక్కడ మీకు చెప్పదలుచుకున్నా, వాళ్ళే ఉండాలి, వాళ్ళ నాయన ఉండాలి, కొడుకు ఉండాలి, మరి వంశ పరంపరంగా ఇక్కడ వాళ్ళు సంపాదించుకోవాలి, ఇంకా చేసుకోవాలి అంటే కుల అగ్రవర్ణాల వాళ్ళ యొక్క పిల్లలు ఉండాలి, వంశ పరంపరగానే ఉండాలి, వాళ్ళే చేయాలి, రాజ్యాలు వెళ్ళాలి. అందుకనే ప్రజలారా, మేము ఈరోజు మోయి వేణుగోపాల్ గారిని మేము ఏదైతే బలపరిచామో ఇది మన బీదల యొక్క కష్ట సుఖాలని తెలుసుకున్న వ్యక్తి, తెలుసుకున్నవాడు. అందుకనే మేము ఒకవేళ అధికారంలోకి వస్తే మేము చేసే పనులు ఏంటంటే ముఖ్యంగా మనకు విద్య ఈరోజు విద్య మనకు ఎంత ఆగం చేస్తున్నారంటే ఈరోజు దేశంలో ఇంకా 75 సంవత్సరాలు వచ్చినా కానీ మనకు ఏంది నిరక్షరాస్యత ఇంకా ఉంది. కేవలము 70% ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు. ఇంకా నిరక్షరాస్యత ఉన్నది అంటే ఇది ఎవరి యొక్క బలహీనత? కుల అగ్రవర్ణాల యొక్క బలహీనత. విద్యని అంగడి సరుకుగా చేస్తారు, మన బీదలకు చదువుకునే అవకాశం లేకుండా చేస్తా ఉన్నారు. ఒకవేళ చదువుకున్న పిల్లలని కూడా వాళ్ళు మరి మీరు చదువుకున్నా కానీ మీరు మరి చేయాలని ఉద్యోగాలు కూడా ఇవ్వడం లేదు. ఈరోజు మొత్తము దేశంలో బీజేపీ ప్రభుత్వం అయితేనేమి, ఇంకో ప్రభుత్వం అయితేనేమి మొత్తము ప్రైవేటైజేషన్ చేసి మొత్తము అందరికీ అమ్ముడు చేసి మొత్తం మనకు ఉద్యోగాలు లేకుండా చేస్తూ ఉన్నారు. అందుకనే మిత్రులారా, ఈరోజు విద్య అనేది ప్రతి పౌరునికి, ప్రతి పుట్టిన బిడ్డకు ఎంత అవసరమో మనం అందరం గ్రహించాలి. ఈరోజు మొత్తము ప్రైవేట్ పాఠశాలలు చేసి, ప్రైవేట్ స్కూల్స్ చేసి మనకు విద్యని అందకుండా చేస్తూ ఉన్నారు, విద్యకు దూరం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రాజ్యాంగ పరంగా మనకు విద్యని అందరికీ ఉచిత విద్య అనేది ఉన్నది. ఆ రాజ్యాంగ ప్రకారం కూడా మనకు ఇవ్వడం లేదు. మన పిల్లలు చదువుకోవడం లేదు, చదువుకున్న వారికి ఎటువంటి అవకాశాలు లేకుండా చేస్తూ ఉన్నారు. అందుకనే మేము ఈరోజు ఒక డాక్టర్ కావాలన్నా, ఒక ఇంజనీర్ కావాలన్నా, ఒక ఉద్యోగం రావాలన్నా ఏది కూడా చేయడం లేదు. అందుకనే బహుజన్ ముక్తి పార్టీ 100% పుట్టిన ప్రతి బిడ్డకు ఉచిత విద్య, నాణ్యమైన విద్యని మనం చూడండి. మనమేమో ఓట్లేసి వాళ్ళని గద్దెలెక్కిస్తే వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? వాళ్ళు కాన్వెంట్లలో చదువుతున్నారు. మనం ఓట్లేసిన వాళ్ళం ఎక్కడ? మన పిల్లలు ఎక్కడ
ఆగిపోయే కూలిపోయే పాఠశాలల్లో చదువుతా ఉన్నారు. ఇది ఎందుకు అంటే మనకు ఇచ్చిన బాబాసాహెబ్ ఇచ్చిన ఓటు హక్కుని మనం ఈరోజు అమ్ముకునే దిశగా పోతా ఉన్నాము. బీర్కు బిర్యానీలకు మనము ఏం చేస్తున్నాము, మన ఓటుని అమ్ముకుంటున్నాము. దయచేసి ఓటు అనేది మనకి ఎందుకు వచ్చింది, ఏ విధంగా వచ్చింది, మన దగ్గరికి వాళ్ళు ఎందుకు వస్తా ఉన్నారు అనేది మనం గ్రహించాలి మిత్రులారా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే మనకు ఇచ్చారో ఆ హక్కుని అసలు మనకు ముందు చదువుకున్న వాళ్ళకే, లాయర్లకే, మరి డబ్బున్న వాళ్ళకే, ట్యాక్స్ కట్టే వాళ్ళకే ఈ ఏముండే ఓటు హక్కు ఉండే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పోట్లాడి బ్రిటిష్ ప్రభుత్వంతో పోట్లాడి మనకు 21 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి ఈ ఓటు అనేది ఇచ్చిండ్రు. ఆ ఓటుతోని మనం ఏం చేస్తున్నాము, అగ్రకుల అగ్రవర్ణాలకు ఓట్లేసి అందలం ఎక్కిస్తా ఉన్నాము. ఈరోజు మోయి వేణుగోపాల్ గారు ఈరోజు ఎందుకు ఇచ్చాము బహుజన్ ముక్తి పార్టీ అంటే ఈరోజు కేవలము ఆయన ఒక స్థితిగతులని ఆయన సమాజ సేవ చేయడానికి కొరకై ఒక కంకణం కట్టుకొని ఇక్కడ రావడం జరిగింది మిత్రులారా. అందుకనే మీరు ఇక్కడ ఉన్న ప్రజలు తప్పకుండా మనకు ఏ పార్టీ అయినా కానీ ఏదైనా కానీ ఏది కూడా చేయడం లేదనేది మనకు దగ్ధ సత్యం. ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నది ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం, వారి యొక్క ఆలోచన మన బహుజనులందరూ కూడా పాలకులు కావాలని, పాలితులు కాదు పాలకులు కావాలని మనకి ఓటుకిచ్చింది. మనము ఏది కావాలనో అది కోరుకునడానికి ఓటెక్కిచ్చాడు. అందుకనే మనము మన పిల్లలని బాగోగులు చేసుకోవాలి అంటే, మనము విద్యని ఖచ్చితంగా తీసుకోవాలి అంటే మనం యూనివర్సిటీలని మనము ప్రభుత్వము చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే విద్యకు మొదటి ప్రాధాన్యతగా మేము ఇక్కడ ఇస్తా ఉన్నాము. ఒకవేళ ఉచిత విద్య, నాణ్యమైన విద్య అనేది కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. ఈరోజు నిరక్షరాస్యత ఎందుకున్నది? ఈ యొక్క అగ్రకుల అగ్రవర్ణాల పార్టీల అసమర్థత వల్ల వాళ్ళ యొక్క అడుగుజాడల్లో నడిచే వాళ్ళకే ఇవ్వడం జరుగుతూ ఉంది. అందుకని మిత్రులారా, ఇంకో విషయము ముఖ్యంగా వైద్యం అనేది ప్రతి పౌరునికి అవసరం. ఈరోజు దేశంలో ఏం జరుగుతున్నది? అన్ని ప్రైవేటు వైద్యశాలలు. ఈరోజు వైద్యం అనేది మనకు అందరి సరుకుగా అయింది. మనము ప్రభుత్వ ఆసుపత్రులకు పోతే అందులో కనీస సౌకర్యాలు ఉండవు, మందులు ఉండవు, మాకులు ఉండవు. కానీ మనం మాత్రం ఓట్లేసి వాళ్ళకి ఎక్కిస్తే కార్పొరేట్ హాస్పిటల్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు మిత్రులారా. కార్పొరేట్ సంస్థలు అనేటి చాలా మనకు అన్యాయంగా వాళ్ళు ఛార్జీలు చేసి ఒకవేళ చచ్చిపోయినా కానీ ఆ ఛార్జీలు కట్టిన దాకా కూడా మనకి ఇవ్వడం లేదు శవాలని. అందుకనే మేము బహుజన్ ముక్తి పార్టీగా ఒకవేళ మీరు మోయి వేణుగోపాల్ గారికి మీరు ఓటు వేసి గెలిపిస్తే మీకు తప్పకుండా ఉచిత వైద్యము, నాణ్యమైన వైద్యాన్ని మేము కల్పిస్తాము. ప్రతి మండలానికి ఒక 50 పడకల ఆసుపత్రులను ఇస్తాము. అందుకనే ఈ జిల్లా కేంద్రాలలో కూడా పెద్ద ఆసుపత్రులు, అంటే మీరు హైదరాబాద్ రావాల్సిన అవసరం లేకుండా ఇక్కడనే చేస్తారు. అంటే ప్రైవేట్ ఆసుపత్రులన్నీ కూడా మూతకు గురి చేసే బాధ్యత బహుజన్ ముక్తి పార్టీ ఈరోజు తీసుకుంటుంది. దేశంలో విదేశాలలో కూడా మనకు ఈ ఉచిత విద్య ఉన్నది, ఉచిత వైద్యం ఉన్నది. మరి మన దగ్గర ఎందుకు ఈ విషయాలు చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను మిత్రులారా. మనము ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానము, ఆయన నడిపించే మిషన్ని ఈ
రోజు కాశీరామ్ గారు తీసుకున్నారు. ఆ రోజు మళ్ళీ ఈ రోజు మన కాశీరామ్ లాంటి వ్యక్తి వామన్ మేశ్రామ్ గారు ఆ మిషన్ ని తీసుకొని ముందుకు తీసుకుంటున్నాడు. అదే దిశగా నా బహుజన్ ముక్తి పార్టీ అనేది జరుగుతూ ఉంది. మీరు ఓటు ఎవరికి వేస్తే, వేణుగోపాల్ గారికి ఓటు వేస్తే మన బాబాసాహెబ్కు, మన కాశీరామ్ గారికి, మన వామన్ మేశ్రామ్ గారికి ఓటు వేసినట్లుంటుంది మిత్రులారా. అందుకనే ఇంకా విషయం ఏంటంటే ముఖ్యంగా ఈరోజు మనకు ప్రగల్భాలు పలుకుంటా మనకు ఏమి ఇస్తున్నారు, హామీలు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు హామీలు? వాళ్ళందరం ఎక్కినాక ఏ హామీ కూడా నెరవేర్చరు. ఈరోజు దేశంలో ఈరోజు ఏమంటున్నారు, ఖచ్చితంగా మేము రాజ్యాంగాన్ని మారుస్తాము అని చెప్పడం జరుగుతోంది. సెక్యులర్ పదాన్ని తీసేస్తామని చెప్పడం జరుగుతోంది. గంటా పదంగా నిజామాబాద్లో అరవింద్ గారు మేము బీజేపీ అభ్యర్థి ఈరోజు మేము రాజ్యాంగాన్ని మారుస్తామంటున్నారు. రాజ్యాంగాన్ని దేనికి మారుస్తారు అంటే బీద బలహీన బడుగు వర్గాల కొరకు ఈ రాజ్యాంగం ఉంది కదా, మరి ఆ రాజ్యాంగాన్ని ఏ విధంగా మారుస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఒకవేళ మన మోయి వేణుగోపాల్ గారికి మీరు ఓటేస్తే దాన్ని పార్లమెంట్లో అడ్డుకుని తప్పక మనకు న్యాయం చేసే విధంగా బహుజన్ ముక్తి పార్టీ ఈరోజు ముందుకు పోతా ఉంది. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా మనము గ్రహించాల్సిన విషయాలు 2-3 ఉన్నాయి. ఒకటి, బీసీలకు జరిగినంత అన్యాయము ఎవ్వరికి కూడా జరగడం లేదు. అంటే మనము బీసీలము ఈరోజు 52% ఉన్నా కానీ వారికి ఎటువంటి హక్కులు దొరకట్లేదు. ఈరోజు మన రాష్ట్రంలో ఈరోజు ఎంపీ 17 సీట్లు ఉంటే కేవలం 2 బీసీలకు ఇస్తారు పార్టీలు. మరి అదేవిధంగా అగ్రవర్ణాల వాళ్ళకే అన్ని దక్కుతా ఉన్నాయి. మరి బీసీలు ఎందుకు మేల్కోవడం లేదని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు బీసీ జనగణన అనేది చేయడానికి ఈ మోదీ ప్రభుత్వం ఏమంటున్నాడు, నేను కూడా బీసీనే అంటే బీసీ అయి ఉండి కూడా మరి బీసీ అని చెప్పుకుంటున్న మోదీ గారు ఏం చేసిండ్రు, బీసీ జనగణన చెయ్యము, కుల జనగణన చెయ్యము, చేస్తే దేశము అధోపాలవుతుంది అనే మాట మాట్లాడుతూ ఉన్నారు మోదీ గారు. అది కూడా మేము బీసీ జనగణన చేయమని ఖచ్చితంగా ఎక్కడ పార్లమెంట్లో అఫిడవిట్ని సబ్మిట్ చేశారు. మరి ఈరోజు మేము రిజర్వేషన్లు చేయము, రిజర్వేషన్లను ఇచ్చేస్తాము. ఒక పక్క మరి 400 సీట్లు ఎందుకు అడుగుతున్నారు అంటే ఈ బీసీ రిజర్వేషన్లు కానీ ఏ రిజర్వేషన్లు కానీ తీసేయటానికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మిత్రులారా. అందుకనే మనము జాగ్రత్త పడాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. కాబట్టి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అగ్రవర్ణాలకు ధాటుగా ఈరోజు పనిచేస్తుందంటే బహుజన్ ముక్తి పార్టీ ఈరోజు పనిచేస్తూ ఉంది. బహుజన్ ముక్తి పార్టీ అనేది ఇది మన బీద సాధల కొరకే ఏర్పడ్డ పార్టీ. ఇది మన పార్టీ. దేశంలో దిశ తీసుకుపోవాలి అంటే మన బహుజనులను బాగుపడాలి అంటే నేను ఈ మందమర్రి మరియు ఈ పెద్దపల్లి పార్లమెంట్లు ప్రజలందరికీ కూడా కోరుకునేది మనం మోయి వేణుగోపాల్ గారికి మంచం గుర్తుకు మీ ఓటు వేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ముఖ్యంగా యువత, ఈరోజు యువత అనేది ఏం చేస్తున్నది, ఈరోజు 50 లక్షల మంది యువకులు రోడ్డున పడి ఉన్నారు. ఈరోజు దేశంలో ఏది కూడా మొత్తము 2 కోట్ల మంది ఉద్యోగాలు ఇస్తానన్నారు మోదీ గారు. ఇచ్చారా? నల్లధనము 15 లక్షల నల్లధనం ప్రతి అకౌంట్లో బీద ప్రజల అకౌంట్లో వేస్తామన్నారు. వేశారా? వేయలేదు కదా. అదే బహుజన్ ముక్తి పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి బీద వాళ్లకు 11 లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తారు.
ఎందుకంటే వారికి పని కల్పించేస్తారు, ఉత్తగా ఏమో. ఇది మనము గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే బహుజన్ ముక్తి పార్టీకి మీరు మంచం గుర్తుకు ఓటేస్తే మనకి అన్ని సౌకర్యాలు వస్తాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను మిత్రులారా. మరొక విషయం ఏంటంటే, ముఖ్యంగా ఈ దేశంలో మన బీద ప్రజలము ఎందుకు మనని తక్కువ చూస్తున్నారంటే, మనము 200లకు 300లకు 400లకు కూలీలుగా చేసిర్రు, మనని అడక తినేలాగా చేస్తా ఉన్నారు ఈ అగ్రవర్ణ కులాల పార్టీలు. అందుకనే మిత్రులారా, మన హక్కుని మనం సాధించుకోవాలి అంటే ఇది కావాలి. అంటే యువతకు మనము ప్రతి చదువుకున్న బిడ్డకు ఉద్యోగము లేదా ఉపాధి కల్పిస్తాము. ఉద్యోగము లేదా ఉపాధి 100% ఎవరు కూడా ఖాళీ లేకుండా, ఎవరి నాణ్యతను బట్టి, ఎవరి ప్రావీణ్యతను బట్టి, ఎవరి నైపుణ్యతను బట్టి వారికి ఉద్యోగాలు ఇప్పించే ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పరిశ్రమలని మొత్తము పాడు చేసేస్తాం, ప్రైవేటైజ్ చేస్తాం. మనకు మోదీ ప్రభుత్వం మీకు తెలుసా, బిఎస్ఎన్ఎల్, మరి ఎల్ఐసి, మరి రైల్వే అంటే లక్షలాది మనకు ఉద్యోగాలు ఉన్న దగ్గర మొత్తము ప్రైవేటైజ్ చేసి మనని అడక తినేలాగా చేస్తూ ఉన్నారు. అంటే ప్రైవేట్ సంస్థలు అనేటివి కూడా ఎందుకు వచ్చింది ప్రైవేటైజేషన్? 1991లో పివి నరసింహారావు గారు ఈ ప్రైవేటైజేషన్ బిల్లు తెచ్చి మొత్తము ప్రైవేట్. ఆయన ఎవరు? కాంగ్రెస్. అంటే కాంగ్రెస్ అయినా ఒకటే, బీజేపీ అయినా ఒకటే. అంటే వీళ్ళు మన బాగోగులు చూస్తుంది కాదు, మనని ఏ రోజు కూడా గౌరవించకుండా ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని, మైనార్టీలని వాళ్ళు అనగదొక్కటానికే చూస్తారు, వాళ్ళ యొక్క పబ్బం కట్టుకోవటానికే చూస్తారు తప్ప ఇంకోటి కాదు. ఇంకో విషయము, ఈ నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యే, ఆయన కొడుకు ఎంపీ, ఇంకోళ్ళు ఎంపీ, ఇదే ఉండాలనా? మనం పోయి వేణుగోపాల్ గారు లాంటి వారు రాకూడదా? అందుకనే అటువంటి వ్యక్తికి మేము ఇచ్చినాము. కాబట్టి ప్రజలారా ఆలోచించండి, ఇంకా చేయండి. ఇంకొకటి చేయకుండా మంచం గుర్తుపెట్టుకోండి. మన యొక్క వేణుగోపాల్ గారిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా దేశంలో అత్యాచారాలు, అక్రమాలు ఎవరి మీద జరుగుతున్నాయి? దాడి దేని మీద జరుగుతున్నది? మన యొక్క దేని మీద? మనకు అగ్రవర్ణాల వాళ్ళు అత్యాచారాలు చేసిన, అన్యాయాలు జరిగిన వానికి న్యాయం జరగడం లేదు. ఆ న్యాయం జరగాలంటే బహుజన్ ముక్తి పార్టీ ఎవరికైతే అన్యాయం జరుగుతుందో, ఎవరికైతే ఇది జరుగుతుందో వారికి తప్పకుండా న్యాయాన్ని మనము ఉచితంగా ఇస్తాము. మనకి ఏది అవసరం లేదు. అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారు? మాకు ఏ పథకాలు అవసరం లేదు, ఏది లేవు, మాకు విద్య, వైద్యము, న్యాయము ఉచితంగా ఇవ్వాలి. అదే బహుజన్ ముక్తి పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతో విద్య, వైద్యము, మరి న్యాయము ఉచితంగా ఇచ్చే బాధ్యత బహుజన్ ముక్తి పార్టీ తీసుకుంటుంది. మీరు వేణుగోపాల్ గారికి మీరు ఓటు వేసినట్లయితే మనము రాజ్యాంగానికి, మరి బాబాసాహెబ్కు, మరి ఫులే గారికి మనం ఓటు వేసినట్టు అవుతుంది. మిత్రులారా, ప్రజలారా, ఈరోజు మీతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎందుకంటే మనకు న్యాయం జరగాలి అంటే మనకు ఇది జరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు పరిశ్రమలని తెరిపిస్తామన్నారు. ఈరోజు భోజన్ ఫ్యాక్టరీ కానీ, ఈరోజు ఎక్కడ మన డిబిఆర్ మిల్స్ కానీ, ఇంకా చిన్న చిన్న పరిశ్రమలని అన్నిటి కూడా మూసివేయడం జరిగింది. ఈ మూసివేసిన పరిశ్రమలని మన మోదీ వేణుగోపాల్ గారికి మీరు ఓటు వేసి గెలిపిస్తే
తప్పకుండా మీకు న్యాయం జరిగేలాగా బహుజన్ ముక్తి పార్టీ అనేది ఈరోజు తీసుకుంటుంది బాధ్యత. అందుకనే మీ యొక్క ప్రజల యొక్క ఆలోచన విధానం కొరకు ఆలోచించడానికి, ఓటుని దాని విలువ తెలుసుకోవటానికి ఈరోజు మనము అవసరం ఉంది. అందుకనే ఎవరు కూడా ఏం మాట్లాడినా కానీ మీరు నమ్మటానికి వీల్లేదు. అందుకనే మనం ఇప్పుడు జరిగేది ఏంటంటే, కాశీరాం గారు అన్నారు, ఏమన్నారు, మా ఓటు చూస్తాం, మా ఓటు మనం వేసుకోవాలి, వేరే వాళ్ళు కాదు. కాబట్టి మన ఓటుని మనం వేసుకున్న రోజున ఈరోజు మనము ముందుకు పోతాం. అదేవిధంగా చివరగా ఒకటి చెప్పి నేను ముగిస్తాను. మిగతా మిత్రులు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కానీ మనకు మహిళలు అనేది 50% ఉన్నారు. అంటే వాళ్ళకు 33% రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ 33% రిజర్వేషన్ ఎందుకు? అది కూడా అందరికి కాదు, ఊరికే ఎందుకు అంటే అగ్రకుల అగ్రవర్ణాల యొక్క భార్యలకు మళ్ళీ తేవడం. అంటే వీళ్ళు వచ్చిందే కాకుండా వాళ్లకు 33%. అంటే ఎస్సీల మహిళలొద్దు, మన బీసీల మహిళలొద్దు, ఎస్టీల మహిళలొద్దు, మైనార్టీల మహిళలొద్దు. బహుజన్ ముక్తి పార్టీ రంగంలోకి వస్తే ఎవరి జనాభా ఎంత ఉన్నదో వారి జనాభా దామాషా ప్రకారంగా మహిళలకు మనము ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి మనమందరం కూడా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఆలోచించి మన ఓట్ని వేయాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి నేను మరోసారి మీ అందరితోని విజ్ఞప్తి చేసుకుంటున్నా ఏంటంటే, మనము ఎప్పుడైనా కానీ మన అభ్యర్థికి, మన వాళ్లకు, మన అభ్యర్థి మోయి వేణుగోపాల్ గారు వారికి మీరు ఓటు వేసి, మంచం గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఇప్పుడు